దేవుని పిల్లలారా, దేవుడు జ్ఞానము ఎవరికి ఇస్తాడు? అది ఈరోజు మనం నేర్చుకోబోయే సంగతి బైబిల్లో నుండి. దేవుడు జ్ఞానము ఎవరికి ఇస్తాడు? దేవుడి జ్ఞానం అనగానే వాక్యం. వాక్యము నేర్చుకోవాలి అని, వాక్యాన్ని సంపాదించాలి అని, నేర్చుకున్న దైవ జ్ఞానంతో మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ అనేక మందిని దేవుని వైపు మళ్ళించాలి. ఇది అందరిలోనూ ఉండే ఆశ, అందరిలోనూ ఉండే కోరిక. అయితే బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే, దేవుడు జ్ఞానం అనగా వాక్యం ఎవరి సొత్తుగా చేయాలనుకుంటున్నాడు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు, ఎవరిని తన జ్ఞానంతో నింపాలనుకుంటున్నాడు అని మనం లోతుగా ఆలోచించినప్పుడు దేవుడు ఒక గొప్ప సంగతి ఈరోజు మనకు చెప్తాడు. బైబిల్ అంతా మనం చదువుకుంటున్నప్పుడు చాలా వచనాలు కొన్ని సంవత్సరాలుగా మనం వింటాం, చదువుకుంటాం. కానీ దాని వెనకున్న లోతు, దాని వెనకాలన్న అసలైన దేవుడి ఉద్దేశం అర్థమైనాడు ఆ వాక్యానికి చదువుకున్నాం, తెలుసు అనుకున్నాం తప్ప చాలా దూరంగా ఆ మాటలకు మనం ఉండిపోయాము అన్నది మనకు అర్థమవుతుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వాక్యం నేర్చుకుంటాను మనందరికీ. జ్ఞానం ఎవరికి ఇస్తాడు అంటే అది పెద్దగా మనకి విషయం కాదు అన్నట్టుగా మనకు అర్థమైనా, ఎందుకంటే ఒక రెఫరెన్స్ మనందరికీ తెలుసు. యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతని దేవుడిని అడగవని, దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇక్కడ వరకు మనం తెలుసుకుని ఆగిపోయాం. దీన్నే లోతుల్లోకి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. దేవుడి జ్ఞానం ఎందుకు అవసరం? దేవుడి జ్ఞానం అవసరం అంటే అవసరం అండి. ఈరోజు తల్లిదండ్రులు లోక జ్ఞానం నేర్పించటం విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటారో మీకు తెలియదు కాదు. కారణం ఏంటంటే, చదువు లేకపోతే ఏమైపోతాడోనన్న భయం. భవిష్యత్తులో చదువు లేకపోతే సరైన ఉద్యోగం ఉండదేమో, సరిగా ఈ లోకంలో బ్రతకలేడేమో, సరిగా ఈ లోకంలో జీవించలేడేమో, వెనకబడిపోతాడేమో అన్న ఒక భయంతో ఈరోజు చదువు చాలా భారమైంది, మీకు తెలియదు కాదు. ఎల్కేజీ చదివించడానికి, 1వ తరగతి చదివించడానికి, 5వ తరగతి చదివించడానికే తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారండి. నాకు తెలుసది. వేల రూపాయల ఖర్చు, ఎల్కేజీకి వేలల్లో ఫీజులు అయినా కడుతున్నారు. ఎందుకు భారమైనా కడుతున్నారు అంటే, దాని వెనకాల తల్లిదండ్రుల మనసు ఒకటే. ఈరోజు మనకు భారమైంది కదా అని చదువు చెప్పించకపోతే భవిష్యత్తులో వీడు ఎలా బ్రతుకుతాడు, ఎలా తన కాళ్ళ మీద తను నిలబడతాడు, ఎలా తన కుటుంబాన్ని పోషించుకుంటాడు? మేము చనిపోతాం కదా, కొద్ది రోజుల తర్వాత మేము వెళ్ళిపోతాం కదా, మా బిడ్డలు ఏమైపోతారో, చదువుకోకపోతే ఏమైపోతారు అని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. దానికోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది పిల్లలు, చదువు విలువ తెలిసిన పిల్లలు, తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత సరిపోకపోయినా వాళ్ళు పార్ట్ టైం పని చేసుకుంటూ, పార్ట్ టైం ఏదో జాబ్ చేసుకుంటూ, ఆ జాబ్లోంచి జీతం తెచ్చుకుంటూ వాళ్ళు స్వతహాగా వాళ్ళు చదువుకుంటారు. అలాంటి పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకటే, మంచి చదువు ఉంటే మంచి ఉద్యోగం. ఈ లోకంలో 60-70 ఏళ్ళు హ్యాపీగా మనం బ్రతకొచ్చు. ఇంతకు మించి ఏమీ లేదండి. ఈ కష్టాలన్నిటి వెనక కూడా ఉన్న ఉద్దేశం ఏంటంటే, మంచి చదువు ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం ఉంటే మంచి జీతం వస్తుంది, మంచి జీతం ఉంటే మంచి బట్టలు వేసుకుంటాను, మంచి ఇంట్లో ఉంటాను, మంచి కారు కొనుక్కుంటాను. ఇంతే, ఇంతకు మించి దీని వెనకాల ఏమీ లేదు. ఏ అపర కోటీశ్వరుడిని మీరు అడిగినా వాడు అదే చెప్తాడు. ఈ కష్టాలన్నిటి వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఈ 60-70 ఏళ్ళు ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఎవరినైనా, ఏ చదువుకొని కుర్రాడినైనా అడగండి, మీరు ఇదే చెప్తాడు. ఎందుకంటే ఇంత కష్టపడి చదువుతున్నారంటే వెనకున్న ఉద్దేశం ఇదే. మంచి జీతం వస్తుంది, వస్తే హ్యాపీగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తాను. దానికోసమే అహోరాత్రులు కష్టపడతారు. వెరీ గుడ్. ఇది నేను చెప్పింది అంతా మనసులో పెట్టుకోండి. ఇటు తల్లిదండ్రులైనా ఇలాగే ఆలోచిస్తున్నారు, ఇటు పిల్లలైనా ఇలాగే ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్.
మంచి చదువు చదువుకోవాలి అనుకున్న పిల్లలు ఆ చదువు ఈజీగా వస్తుందా, కష్టాలు పడతారా? మీరు బాగా ఆలోచించండి. కష్టపడతాడా? కష్టపడతాడు. కష్టపడుతున్నాడు. కారణం, నేను లోకంలో బాగుండాలి అని కష్టపడుతున్నాడు. చదువు కోసమా, ఉద్యోగం కోసమా కష్టపడే ఏ వ్యక్తినైనా మీరు కదపండి, లోపల ఒకటే. మీరు ఎంత పెద్ద ఉద్యోగం కోసం కష్టపడుతున్న వ్యక్తినైనా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఒకటే, నేను లోకంలో బాగుండాలి. ఇంతకు మించి ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. దానికోసం వాడు పడే తిప్పలు, కష్టాలు అన్నీ కాదు, వాడు చేసే త్యాగాలు, వాడు పడే అలసట, వాడు పడే శ్రమలు, అబ్బా అసలు ఎన్ని పడతాడంటే అన్ని పడతాడండి. కారణం, నిలబడాలి లోకంలో. వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోండి. దేవుడి జ్ఞానం అనగా వాక్యం కోసం దేవుడు, మనం ఇంతకాలం చదువుకున్నాం కదా, దేవుడిని అడగండి ఇచ్చేస్తాడని. అడిగిన వెంటనే దేవుడు జ్ఞానం ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడా? ఉద్యోగం కావాలి అని అడిగిన వెంటనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తుందా ధారాళంగా అందరికీ? ఇవ్వదు. అడిగిన వెంటనే అడిగారు కదా అని ఇచ్చేస్తే ఇచ్చింది ఈజీగా దొరికేస్తుంది అంటే దొరకదు. దేవుడి వాక్యంలో ప్రజలు ఎలా ఆలోచించారంటే, దేవుడి వాక్యం, దేవుడి జ్ఞానం విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే, దాని వలన కలిగే లాభము లోతుగా తెలీదు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, చదువు వస్తే ఏం లాభం ఉందో వీళ్ళకి తెలుసు. కానీ దేవుడి జ్ఞానం దొరికితే, వాక్యం దొరికితే దానివల్ల కలిగే లాభం తెలీదండి. చాలామందికి తెలీదు. నిజంగా చెప్తున్నాను, చాలామందికి తెలియదు. తెలిస్తే అలా ఉండరు. 60-70 ఏళ్ళు హ్యాపీగా బ్రతుకుండడానికి చదువు కోసమే ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు దేవుడి జ్ఞానం గనక సంపాదిస్తే వాడు ఏమవుతాడో తెలిస్తే, ఈ లోక సంబంధమైన చదువుల కోసమో ఉద్యోగాల కోసం పడే కష్టం కంటే 2-3 కష్టం దేవుడి జ్ఞానం కోసం పడతారు. కానీ దేవుడి జ్ఞానం అనగా వాక్యం, దానివల్ల కలిగే మేలు ఎవ్వరికీ తెలియదండి. బైబిల్లో దేవుడు రాయించినా అర్థం కాలేదు. ఓ మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో దేవుడు ఈ జ్ఞానం గురించి ఏమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. సామెతల గ్రంథం అందరూ తీసుకోండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము అందరు తీయండి. 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానము వీధులలో కేకలు వేస్తుందట. సభ పెట్టాం బహిరంగంగా, బయట పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఎందుకు పెడతాం చెప్పండి? మనం, మీకు అర్థమైందా? మీటింగ్కి సౌండ్ బాక్సులు ఎందుకు పెడతారు? అక్కడున్న ప్రజలకి స్పీకర్ మాట్లాడితే వినపడదా? వినపడుతుంది. మరి పెద్ద పెద్ద డీజేలు, పెద్ద పెద్ద పైన గొట్టాలు కూడా ఎందుకు కట్టారు? దేవుడి జ్ఞానం, వాక్యం అనేది చుట్టూతో ఎంతవరకు వినిపించగలిగితే అంతవరకు వాక్యం అనేది వెళ్ళాలి. జ్ఞానము సంత వీధులలో ఏం చేస్తుందట? బిగ్గరగా పలుకుచుంది, కేకలు వేస్తుంది. రండిరా, నేను చెప్పేదిరా అసలైన జ్ఞానం అని దేవుడు జ్ఞానంతో కేకలు వేస్తున్నా ఆ జ్ఞానాన్ని పట్టించుకునేవారు లేరట. కిందకి వెళ్ళేసరికి అంటాడు 22లో, 22 చూడండి. ఇంకా 20, మీరు ఇందాక 20 చదివారు కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ చదువుతారా? సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22 ఎట్లనగా, ఎందుకు దేవుడు ఎంతగా ప్రచారం చేయిస్తున్నాడు దేవుడి జ్ఞానాన్ని అంటే 22లో చెప్తున్నాడు. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండిపోతారు. చూసారా? జ్ఞానం లేదు. లోకమా, ప్రపంచమా, మానవులారా, మనుషులారా, మీకు జ్ఞానము లేదు గనక నా జ్ఞానము పట్టణములలోను పురములలోను వీధులలోను బిగ్గరగా ఏం చేస్తుందట? కేకలు వేస్తుంది. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి ఈ వచనాన్ని బట్టి. భూమి మీద ఉన్న మనుషులలో జ్ఞానం ఉందంటున్నాడా లేదన్నాడా దేవుడు?
లేదని కన్ఫర్మ్ చేశాడు. భూమి మీద ఉన్న మనుషులకి ఏం లేదట, జ్ఞానం లేదు. మీకు ఇక్కడ డౌట్ రావాలి, భూమి మీద ఉన్న మనుషులకు జ్ఞానం లేకపోవటం ఏంటండి? ఏరోప్లేన్లో పైకి వెళ్ళిపోయాడు కదా, విమానంలో ప్రయాణం చేస్తున్నాడు కదా, రైలు కనిపెట్టాడు కదా, అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు కదా, మొన్న ఈ మధ్యకాలంలోనే చందమామకి వెళ్ళి మొక్కలు కూడా పట్టుకుని వచ్చాడు కదా కదండి. భూమి లోపలికి వెళ్ళిపోయి బంగారం తవ్వేస్తున్నాడు కదా, భూమి లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ తీసేశాడు కదా. ఎంత గొప్పగా మనుషులు ఏమంటే జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేని వారలారా అని ఎందుకు అంటున్నాడు? మీకు సంగతి తెలుసండి, ఒక రకంగా దాన్ని నేను సంతోషపడ్డానండి, ఒక రకంగా భయపడతానని ఏం జరుగుతుందో అని. ఇప్పుడు గూగుల్ తెలుసు కదండి మీకు, గూగుల్ తెలుసు కదా అందరికీ, ఏ మ్యాటర్ కొట్టినా టక్కమని ఇచ్చేస్తుంది. దాని ప్లేస్లో కొత్తగా ఇంకోటి కనిపెట్టారండి, తెలుసా? దాని పేరు చాట్ జీపీడియా ఏదో అన్నారు, జీపీడియానా? రైట్, చాట్ జీపీడీ అట. కొత్తగా ఒక టెక్నాలజీని మనుషులు లాంచ్ చేశారు. మీకు ఒక విషయం తెలుసా, అసలు మీరు ఏ పని చేయవలసిన అవసరం లేదు, అన్నీ అది చేస్తుంది. ఈ ఎఫెక్ట్ త్వరలోనే అతి త్వరలోనే ఎవరి మీద పడబోతుందంటే దాని ఎఫెక్ట్ సినిమా వాళ్ళ మీద పడబోతుంది. ఇంతకాలం ఒక పాట రాయాలంటే లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్ళాలి, పాట రాయించుకోవాలి. సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డైరెక్షన్ అడగాలి. కథ రాసే రచయిత ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి కథ అడగాలి. ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు, తెలుసా? నిర్మాత దగ్గర డబ్బులుంటే ఏ హీరోతో యాక్ట్ చేయించాలనుకుంటున్నాడో ఆ హీరోని జస్ట్ నీ మొహం ఇమ్మని అడగాలి అంతే. నేను ₹1,00,00,000 ఇస్తాను, నీ మొహం ఒకటి ఇయ్యి, నాకు రైట్స్, నీ మొహాన్ని నేను వాడుకుంటాను, నువ్వు ఒక్కరోజు కూడా షూటింగ్ రావాల్సిన అవసరం లేదు, నీ మొహం ఒకటి ఇయ్యని ఆడు మొహాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వీడు ఏ సినిమా చేయాలనుకుంటున్నాడో దాని అన్ని అందులో ఎంటర్ చేస్తాడు అంతే. అదే కథ రాసి ఇచ్చేస్తుంది. ఎలాగుంది? ఇప్పుడు నేను న్యూస్ యాంకర్ని అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నాకు న్యూస్ యాంకర్ అవ్వాలని ఆశ. ఇప్పుడు నేను న్యూస్ చెప్పాల్సిన అవసరం లేదు, నా మొహం ఒకటి దానికి పేస్ట్ చేసి నేను ఏ భాషలో న్యూస్ చెప్పాలనుకున్నా టైప్ చేస్తే నేను అలా నిలబడి న్యూస్ చెప్పేస్తాను. విప్లవం, అది విప్లవమో వినాశనమో అర్థం కాదు, కానీ వచ్చిందండి కొత్త టెక్నాలజీ. ఈ ఎఫెక్ట్ ఇమీడియట్గా సినిమా ఇండస్ట్రీ మీద పడి హాలీవుడ్ డైరెక్టర్స్ అంతా కూడా, హాలీవుడ్లో ఉన్న సినిమా టెక్నీషియన్లు అందరూ కూడా ఇప్పుడు అక్కడ ఇది చేస్తున్నారు, ఏమంటారు, ధర్నా. ఈ టెక్నాలజీని ఆపేయండి, మా పొట్టలు కొట్టైపోతుంది ఇది, ఇక యాడ్ ఏజెన్సీలు ఉండవండి. మనం ఏదైనా యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, యాడ్ ఏజెన్సీకి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఏ ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకున్నారో దాన్ని ఇవ్వటం, కంటెంట్ ఇవ్వటం, అదే యాడ్ చేసి 3 నిమిషాలు ఇస్తుంది బయటికి. ఎవరితోనూ మనిషితో సంబంధం లేకుండా ఒక టెక్నాలజీని తెచ్చారు. మనిషి అసలు సంబంధమే లేదు, వాడి ఇంటలెక్చువల్స్ కానీ వాడి మైండ్ కానీ వాడి ఆలోచనలు కానీ సంబంధం లేని టెక్నాలజీని లాంచ్ చేశారు ఇప్పుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అసలు గూగులే ఒక విప్లవం అనుకున్నారు ఒకప్పుడు, గూగుల్ని మించి వచ్చింది ఇప్పుడు. ఆల్రెడీ హాలీవుడ్ సినిమా వాళ్ళందరూ షేక్ అయిపోయి దీన్ని ఆపేయండి అని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు. అది రాను రాను ప్రతి రంగం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అన్నది రాబోయే రోజుల్లో ఆలోచన. అయితే మరి మనిషి ఇంత టెక్నాలజీని సంపాదించిన తర్వాత, ఇంత గొప్పవాడిగా ప్రపంచానికి కనబడుతున్న తర్వాత దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? జ్ఞానము లేని వారలారా మీరు అన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండిపోతారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసండి, నాకు ఇది రాదు అని ఎవడో బాధపడవలసిన అవసరం లేదు. నీకు ఏది రాకపోయినా చేసి పెడుతుంది. వంట రాదనుకోండి, వంట ఎలా కొట్టాలంటే ఇప్పటికే గూగుల్లో వంట ఎలా కొట్టాలంటే వంట ఇవ్వట్లేదా మీకు? ఇచ్చేసింది. కుట్టు మిషన్ ఎలా కుట్టాలంటే ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆడు వీడియోలు చేసి పెట్టేసాడు. మ్యూజిక్ ఎలా నేర్చుకోవాలంటే అందులో వీడియోలు ఉన్నాయి. అంటే ఇదంతా మరి ఇంత టెక్నాలజీ, ఇంత విప్లవం వచ్చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు జ్ఞానము లేదురా మీకు అన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి, లోకంలో మనుషులు సంపాదించిన జ్ఞానం ఏది దేవుడి దృష్టికి జ్ఞానంగా కనబడటం లేదు. ఎందుకు కనపడదు అంటే, వీడు కనిపెట్టిన జ్ఞానం వలన ప్రమాదమే ఉంటుంది తప్ప ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. మొన్న మధ్యకాలంలో ఒరిస్సా ప్రమాదం మీకు తెలియదు కదా, రైలు ప్రమాదం. ఎంతమంది చచ్చిపోయారు? 300 మంది చచ్చిపోయారట, సుమారు 1000 మందికి గాయాలు. భయంకరమైన యాక్సిడెంట్, ప్రమాదం అండి.
300 ప్రాణాలంటే అది చిన్న మాట అండి. 300 మనుషులు అంటే 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈరోజు కదా. అందులో కొడుకును పోగొట్టుకున్న వాళ్ళు, తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, చెల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, అక్కను పోగొట్టుకున్న వాళ్ళు, 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయండి ఈరోజు. ఏడుస్తున్నారు. మీకు తెలియదు కదా న్యూస్ వీడియో చూపించారు, మీరు అందరు చూశారు. ఒక తండ్రి తన కొడుకు శవం కోసం మొత్తం వెతుకుతున్నాడండి. ఒక్కొక్క గుడ్డ ఇప్పుకుంటున్నాడు మొహం, అందులో ఉన్నాడేమో కొడుకుని చూసుకున్నాడు, వేసుకుంటున్నాడు. అసలు తన కొడుకు ఆ శవాల గుట్ల మధ్యలో కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియక ఏడ్చుకుంటున్నాడు. ఒక తండ్రి కొడుకు శవం కోసం వెతుకుతున్నాడు. అప్పటికే 2-3 రోజులు అయిపోయింది. భయంకరమైన ఎండకి శవాలన్నీ కమిలిపోయినాయి, స్మెల్ వచ్చేస్తున్నాయి, కొన్ని శరీరాలు అయితే వాడిపోయినాయి. చూసారండి, మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ప్రాణాలు తీసింది. ఇంతకీ ఎంత వెళ్తుందయ్యా ట్రైన్ అంటే 130 కిలోమీటర్లట. నాకు అక్కడ ఒక ఆలోచన వచ్చింది. 130 కిలోమీటర్లు వెళ్ళిపోయే ట్రైన్కి ఇన్ని యాక్సిడెంట్లు ఇప్పటి వరకు ఎన్నో ప్రాణాలు తీసేస్తే, దేవుడు ఈ భూమిని తన జ్ఞానంతో చేశాడు, మనిషి జ్ఞానం కాదు, తన జ్ఞానంతో చేసేలాగా విశ్వంలో నిలబెట్టాడు. వెరీ గుడ్. నిలబెట్టిన తర్వాత దీన్ని కూడా దేవుడు తిప్పుతున్నాడు. తిప్పట్లేదా? తిప్పుతున్నాడు. ఎంత స్పీడ్తో తిప్పుతాడు? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమికి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? ఒకవేళ యాక్సిడెంట్ అయితే భూమి మీద ఒక నలుసు నిలబడుతుందా? ఇంత స్పీడ్తో వెళుతున్న దాన్ని ఏదైనా గుద్దితే. సూర్యుడు చుట్టూ ఉన్న ప్రతి గ్రహం తిరుగుతుంది. మీకు తెలియదు కదా. బుధుడు తిరుగుతున్నాడు, గురుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, శుక్రుడు తిరుగుతున్నాడు, శని, ఇవన్నీ ఫ్లూటో, ఇవన్నీ తిరుగుతున్నాయండి. ఒక్కదానికి దాని కక్షలు అవే. వాటికి కూడా మనుషులు ఎలాగైతే ట్రాక్లు వేశారో దేవుడు కూడా ట్రాక్ వేశాడు. దాన్నే కక్ష అంటారు. చదువుకున్న పిల్లలకి తెలుసు. దేని కక్షలో అదే తిరుగుతా తప్ప పక్కన దాన్ని ఎప్పుడైనా ఎలా ఢీకొట్టింది ఒకసారి? కొట్టదు. నేను ఎందుకు చెప్పాను తెలుసండి? ఇది మనిషి జ్ఞానం ట్రైను, భూమి ఎవరి జ్ఞానం? దేవుడి జ్ఞానం. తేడా తెలుస్తుంది కదా. స్టాండర్డ్గా ఉంటుంది ఆయన చేసింది. అందుకే ప్రసంగ గ్రంథంలో చాలా రోజుల క్రితం ప్రసంగంలో మాట చెప్పాను నేను, ఆయన చేసిన పనులన్నీ శాశ్వతం. ఒక్కసారి కక్షలో తిప్పి వదిలేడు. ఎప్పుడైనా ట్రాక్ రిపేర్ చేసేది టేల్ రిపేర్ చేస్తున్నట్టు. భూమి కక్ష కొంచెం బాగోలేదండి, రిపేర్ చేస్తున్నాను, అందుకే 4 రోజులు భూమిని ఆపాను అన్నాడు దేవుడు. ఏమండి ఇలా అప్పుడప్పుడు చూడండి, ట్రైన్లు ఆ ట్రాక్లు రిపేర్ చేస్తూ 2 గంటలు లేటు, 3 గంటలు లేటు ట్రైను. భూమి ఎప్పుడైనా లేట్ అయిందా? సెకండ్ లేట్ అయిందా? అవదు. సెకండ్ లేట్ అవ్వదు. రిపేర్లు లేవు. ఇదేంటండి? ఇదేం టెక్నాలజీ అండి? ఇది జ్ఞానం అంటే. మరి ఈ జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుడి జ్ఞానం, దేవుడి శక్తి, దేవుడి కార్యాలు, దేవుడి అద్భుతాలు, ఈ జ్ఞానం నేర్చుకోవడానికి మనుషులకి టైం లేదు. ఏమండి? కాలం లేదు, టైం ఇవ్వరు. ఇంకో మాట చెప్పనండి, దైవ జ్ఞానం అనగానే మనిషిని బాగు చేస్తుంది, మనిషి మనసును తాకుతుంది దేవుడి జ్ఞానం. మీరు ఎలాగొచ్చేస్తే 2వ అధ్యాయంలో ఉన్నారు కదా, ఒకసారి 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఇది జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. కావాలంటే మీరు ప్రారంభ వచనం చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అన్నాడు. చూడండి 3వ అధ్యాయం ప్రారంభంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనిషి కనిపెట్టే జ్ఞానం ఏదైనా శాంతిని ఇస్తుందా? సమాధానాన్ని ఇస్తుందా? మనుషుల మధ్యలో ఉన్న శాంతి సమాధానాన్ని తీసేస్తుందా? తీసేసిందండి. మనిషి కనిపెట్టిన ప్రతి జ్ఞానం కూడా మనుషుల మధ్యలో శాంతి సమాధానం లేకుండా చేసింది. టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ, అబ్బాబ్బా వాళ్ళు సూపర్ అండి అంటారండి. ఏమి సూపర్ కదండి. వాళ్ళు కనిపెట్టిన ప్రతిదీ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఫ్రిడ్జ్ అందరింట్లో ఉంటుంది కదండి. అందరింట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ కొనుక్కోగానే మనం ఏమనుకుంటాం? అమ్మయ్య చాలా సేవ్ చేస్తాను, రేపటి నుంచి ఏ కూర పాడైపోదు అనుకుంటుంది ఆవిడ. కూరలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఏ కూర పాడైపోదు, ఏ ఉప్పు పాడైపోదు, ఏ పప్పు పాడైపోదు, అన్ని ఫ్రిడ్జ్లో పెడతాను అని అనుకుంటున్నారు మీరు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది తినటం వల్ల ఇంకొక రోగం వస్తుంది లోపలని మనకు తెలీదు, తెలుసా? కూల్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన ఏది తిన్నా మీకు రోగమే. ఇది మనిషి కనిపెట్టిన జ్ఞానం. ఇంకోటి చెప్పనా, మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఫ్రిడ్జ్ డోర్ ఎప్పుడైనా తీస్తారు కదా, ఒకసారి ఫ్రిడ్జ్ డోర్ అలా తీసినప్పుడు ముక్క అలా పెట్టి ఒక్క 2-3 సెకండ్లు అక్కడ ఉండండి. మీకు ఏదో ఊపిరి ఇబ్బంది అయిపోయినట్టుగా ఆయాసం కింద అనిపిస్తుంది, తెలుసా?
ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అందులోంచి ఒక గాలి వస్తుంది. దాని పేరండి ఫ్రియాన్. విషవాయువు అండి, అది విషవాయువు అది. మీరు డోర్ కనుక అలా తీసి ఒక 5 నిమిషాలు, నేను ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఎక్కువసేపు ఉండనే ఉన్నాను మా ఇంట్లో, చాలా ప్రమాదకరమైన విషవాయువు ఒకటి బయటకు వస్తుంది. అది ఇల్లంతా కమ్మేస్తే మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతాయి. ఏసీ ప్రమాదం, ఫ్రిడ్జ్ ప్రమాదం, వీడు కనిపెట్టిన కూలింగ్ వాటర్ ప్రమాదం. ఏదైనా మీరు చూసుకోండి, మనిషి జ్ఞానంతో కనిపెట్టిన ప్రతిదీ కూడా మనకి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది, మన ఆయుష్ను దెబ్బతీసింది, మనల్ని శాంతి సమాధానం లేకుండా చేసింది. ఇప్పుడు ఇక్కడ మాటలు చదవండి ఎంత బాగున్నాయి. 3వ అధ్యాయంలో పైన 2వ వచనం, అవి నీకు దీర్ఘాయువును, ఏవి? దేవుడి వాక్యం దీర్ఘాయువునిస్తుందట. సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయను. అసలు ఈ రోజండి మనుషుల మధ్యలో మొత్తం మాయమైపోయింది ఇదే. శాంతి అని పేర్లు పెట్టుకుని ఆడపిల్లలు ఉన్నారు తప్ప ఏ ఇంట్లోనూ కూడా శాంతి లేదు. ఉందా? శాంతి ఉంది పేరు పెట్టుకుని ఒక ఆడపిల్ల. ఇంట్లో శాంతి ఉందా? ఎవరింట్లోనూ శాంతి లేదండి. కారణం ఏంటంటే, తెల్లవారు లేస్తే ఉరుకులు పరుగులు ఈ ప్రపంచంలో పడి, ఈ ప్రపంచంతో పాటు పోటీ పడడానికి చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, డబ్బని, ఏమంటే బంగారం అని, వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు పోటీలు, కొట్లాటలు. అసలు ఎవరి జీవితం కూడా ప్రశాంతంగా లేదండి. వాక్యం నేర్చుకున్నవాడి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ప్రపంచంతో సంబంధం లేదు కదా. బాగా వినాలి. ఎలాగిస్తుందని అంటే, ప్రతి దానికి దేవుడు బలమైన ఆధారాలు పెట్టాడు. ఇప్పుడు దేవుడు వాక్యం నేర్చుకున్న వాడికి లోకంతో ఏం సంబంధం? యేసుప్రభు వాక్యం నేర్చుకున్నాడు, అపోస్తలు వాక్యం నేర్చుకున్నారు. లోకంతో పాటు బ్రతికారా, లోకానికి వేరే బ్రతికారా? వాళ్ళకేంటంటే ఏమంటే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళటం, ఎక్కడ అన్నం పెడితే అక్కడ తింటాం, ఎంత హ్యాపీగా ఉంది. ఏ చెట్టు కింద కావాలంటే చెట్టు కింద పడుకుంటారు, అంతే తప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు, వేట ఇవన్నీ వదిలేశారు కదా అపోస్తలులు. లోకానికి వేరుగా బ్రతికారు కదా. అలాగనే వాళ్ళకి తిండి లేదా? అలాగనే వాళ్ళకి బట్టలు లేవా? దేవుడు వాళ్ళని పోషించుకోలేదా? దేవుడు వాళ్ళని పెంచుకోలేదా? నమ్మడంతే మనిషి అవిశ్వాసై. వీటన్నిటిని నమ్మక ప్రపంచంతో పరుగులు పెడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు తప్ప, దేవుడి వాక్యంతో బ్రతకటం, దేవుడి వాక్యంలో జీవితాన్ని కట్టుకుంటేనట అవి దీర్ఘాయువునిస్తాయట, శాంతినిస్తాయట, సమాధానాన్ని ఇస్తాయట, మంచి జీవితాన్ని ఇస్తాయట. అంత మంచి మాటలండి బైబిల్లో. ఇది ప్రారంభంలో మీకు ఇప్పటివరకు మీకు ఏం చెప్పానంటే, దేవుడి జ్ఞానం వల్ల కలిగే మేలులు చెప్పాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నాకు దేవుడి జ్ఞానం కావాలండి, దేవుడి వాక్యం నాకు కావాలండి. దేవుడి జ్ఞానంతో నేను నా కుటుంబం కట్టబడాలండి, మేము హ్యాపీగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, మేము సమాధానంగా ఉండాలి, మా కుటుంబం బాగుండాలి, మాకు వాక్యం కావాలి అన్నారు. వెరీ గుడ్. వాక్యము కావాలి అన్నప్పుడు, జ్ఞానం కావాలి అన్నప్పుడు ముందుగా దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. వాక్యం నాకు కావాలి అని నేను నోరు తెరిచి నువ్వు నన్ను అడగాలి. ఇది బైబిల్. యాకోబు గారు రాసిన పత్రిక మీరు చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఇంతకాలం మీరు చదివిందే, ఇందులో ఒక విషయాన్ని ఓపెన్ చేస్తాను ఈరోజు నేను. జాగ్రత్త చదువుకోండి. అది యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఏమండి ఒక్కసారి ఆగండి. ఏమని రాయబడి చెప్పండి అక్కడ? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనలో జ్ఞానం నాకు అసలు కొదువలేదు అన్నవాళ్ళు చేయలేపండి. నాకు కంప్లీట్ జ్ఞానం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు అన్న వాళ్ళు ఒక్కరు చేయలేపండి. తెలుసు అంటే ప్రశ్న వేస్తాను బైబిల్లో నుంచి. తెలీదా? తెలీదు. నాకు తెలుసా? నాకు తెలీదు. భూమి మీద ఉన్న ఎవరికి జ్ఞానం తెలీదు. కనుక ప్రతి మనుష్యుడు తెల్లవారు లేస్తే దేవుడిని అడగవలసింది ఏంటి చెప్పండి? మాకు జ్ఞానం లేదు ప్రభు, వాక్యం సరిగా రాదు ప్రభు, నీ జ్ఞానపు లోతులు మాకు తెలియలేదు ప్రభు. తెలిస్తే మేము ఎందుకు ఇలా బ్రతుకుతాం? మా జీవితం మారిపోయింది కదా. ఒక భక్తుడు లాంటి జీవితం నా లోపలికి వచ్చింది కదా. బైబిల్లో భక్తులు ఎలా బ్రతికారో అలా బ్రతకగలిగినంత గొప్ప ఆత్మీయ స్థితిలోనికి నేను వెళ్ళేవాడిని కదా, నాకు జ్ఞానం ఉంటే. మీరు ఎప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే నాకు వాక్యం తెలుసు అని అనుకుంటున్నారు. వాక్యం తెలిస్తే
బైబిల్లో ఉన్న భక్తుడు దేవుడి కోసం ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో నీ బ్రతుకు దేవుడి కోసం అలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది. నీకు వాక్యం తెలిస్తే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం తెలియటం అంటే బైబిల్లో ఏ రెఫరెన్స్ ఎక్కడుందో తెలియటం కాదు, ఆ రెఫరెన్స్ నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో అది కొట్టొచ్చినట్టుగా అటు దేవుడికి ఇటు ప్రజలకి కనబడటం. అది జ్ఞానం లభించటం అంటే, అది జ్ఞానాన్ని పొందుకోవటం అంటే, అది జ్ఞానం సంపాదించటం అంటే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. ఆ తర్వాత అప్పుడు అది అతనికి అనుగ్రహించబడి, జాగ్రత్తగా వినండి, దేవుడి జ్ఞానం అనుగ్రహించబడుతుందట. దేవుడిని అడిగితే దేవుడి జ్ఞానం అనుగ్రహించబడిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడో చెప్తాను నేను, జాగ్రత్తగా వినాలి. ఇంతకాలం మనం అడగండి అని అక్కడ ఆగిపోయాం అంతే. అడిగితే అది నిజంగా వ్యక్తి పొందుకుంటే, పొందుకున్న వ్యక్తి ఏమవుతాడో చెప్తాను ఈరోజు. మీలో ఎవరికైనా జ్ఞానం లేదా, దేవుడిని అడగండి అన్నాడు. దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు అతనికి అది అనుగ్రహిస్తాడు. వెరీ గుడ్, ఇక్కడ వరకు ఆగుదాం. ఇప్పుడు అసలు బైబిల్ చరిత్రలో దేవుడి జ్ఞానాన్ని అడిగిన వ్యక్తి ఎవరైనా మనకు కనపడతారా? బాగా ఆలోచించండి. ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరు జ్ఞాపకం వస్తారు? సొలొమోను జ్ఞాపకం వస్తాడు. వెరీ గుడ్. సొలొమోను చిన్నవాడైనప్పుడు దేవుడు వరమిచ్చాడు. నాయన నీకు ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు సొలొమోను అంటే, నాకు ఆస్తి వద్దు, నాకు సంపద వద్దు, నాకు ఏం కావాలి అంటే నీ జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు. వెరీ గుడ్. చాలామంది ఏమనుకున్నారంటే ఇక్కడ సొలొమోను జ్ఞానం అడగడుగానే అనుగ్రహించాను అనగానే సొలొమోను జ్ఞానం అయిపోయాడా? ఇదే తెలియలేదు ఇంతకాలం మనకి. సొలొమోను జ్ఞానం కావాలి అని అడిగిన వెంటనే ఇచ్చేశాను అన్నాడు కదా, ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే సొలొమోను రాత్రికి రాత్రి మహాజ్ఞానం అయిపోయాడా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా ఎలా ఆలోచించారా? దేవుడి జ్ఞానం అడిగితే ఇస్తాడు. ఓకే, నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను అన్నాడు. ఇస్తాను అని చెప్పిన తర్వాత అది పొందుకున్న వ్యక్తి ఆ జ్ఞానాన్ని సంపాదించటానికి చాలా కష్టపడాలి. ఇది తెలియదు ఎవరికే. రాత్రికి రాత్రి దేవుడు జ్ఞానం ఇచ్చేయడానికనే సొలొమోను అలా టక్కమని జ్ఞానం అయిపోయి ఆ తెల్లవారి నుంచి ప్రసంగాలు చేసాడు అనుకుంటున్నారా? కాదండి, కాదు. దేవుడి జ్ఞానం అందరికీ ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందుకోవాలి అని అనుకున్నవాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకున్నవాడు చాలా కష్టాలు పడాలని, ఏ జ్ఞానిగా పాత నిబంధనలో మనం పిలువబడుతున్నామో ఆ సొలొమోను చెప్పాడు, నాకు ఈజీగా రాలేదేమి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న జ్ఞానం అన్నాడు. దేవుడు ఇచ్చాడు. ఏమన్నా ఈరోజు మనకి ఇస్తున్నాడు. నాయన మీ అందరి వాక్యంలో బాగా గొప్ప వాళ్ళకి ఎదగాలనుకుంటున్నారా? రైట్, ఇదిగో జ్ఞానం పొందుకోవడానికి అవకాశం మేము ఇస్తున్నాము అని ఇస్తున్నాం. ఎలాగిస్తున్నాం అంటే సోమవారం క్లాస్కి రండి, మంగళవారం క్లాస్కి రండి, బుధవారం క్లాస్కి రండి, గురువారం క్లాస్కి రండి, శుక్రవారం క్లాస్కి రండి. ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని క్లాసులకు వెళితే అన్ని పాఠాలు వింటాడు, జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇది కష్టంతో కూడుకున్నదా? ఒక రోజు ఒక చోట కూర్చుండిపోతే జ్ఞానం అంతా వచ్చేస్తుందా? రాదు. ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. అన్ని క్లాసులకు తిరుగుతున్న వాళ్ళకి అన్ని పాఠాలు వింటారు, అన్ని వాక్యాలు వింటారు, జ్ఞానం, దేవుడి జ్ఞానం బాగా అర్థమవుతుంది. కానీ ఎక్కడికి రాకుండా నేను ఇంట్లోనే ఉంటాను, నాకు జ్ఞానం అంతా వచ్చేయాలంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? సొలొమోనుకు కూడా ఈజీగా దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వలేదు. ప్రార్థనలో ఓకే ఇస్తాను అన్నాడు. పొందుకోవడానికి సొలొమోను చాలా కష్టపడ్డాడు. అంటే దేవుడి వాక్యం అనేది ఈజీగా మాటలతో వచ్చేది కాదు, కష్టపడాలి. నోట్ చేసుకోండి దీన్ని. కష్టపడే మనసు ఉండాలి. దేవుడి జ్ఞానం కోసం తిరిగే మనసు ఉండాలి. దేవుడు జ్ఞానం కోసం కష్టపడే మనసు ఉండాలి. దేవుడి జ్ఞానం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టే ఆ మనసు ఉండాలి. అప్పుడు కానండి కంప్లీట్గా దైవ జ్ఞానం అనేది మనుషులకు దేవుడు ఇవ్వడు. పైపైన ఉంటాను అంటే ఎప్పటికీ దేవుడు వాక్యం రాదండి, రాదు. ఇది బైబిల్ కన్ఫర్మ్ చేసింది. చెప్తాను ఇప్పుడు నేను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. ఆ అడిగిన వ్యక్తి అది పొందుకోవడానికి కష్టపడాలి. కష్టపడిన సొలొమోనే ఇస్తున్న సాక్ష్యాలు ఇప్పుడు నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథంలో మీకు ఇది మరి తెలియాలి కదా, జ్ఞానం అడుగుతున్న సంగతి. రాజుల మొదటి గ్రంథం సొలొమోను జ్ఞానం అడిగిన సంగతి చూడండి. 3వ అధ్యాయానికి రండి, 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము
9వ వచనం, జ్ఞానం అడుగుతున్నాడు. ఏం కావాలి నీకు అని దేవుడు వరం ఇస్తే, దేవుడు చక్కగానండి దర్శనంలో, దేవా నీకు ఏం కావాలి నాయన, నీకు ఏం కావాలని దేవుడే దర్శనంలో చెబితే ఏమంటే సొలొమోను అడుగుతున్నాడండి. ఇది 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక, న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడును ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. చూసారా, సొలొమోను చేసిన ఈ మనవి, సొలొమోను చేసిన ఈ ప్రార్థన దేవుడికి అనుకూలమైందట. అంటే నిజంగా మీరు ఇందాక యాకోబు పత్రికలో మీరు చదువుకున్నట్టుగా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడిని అడగాలి అన్నప్పుడు, మనలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇలా సొలొమోను అడిగినట్టుగా జ్ఞానం అడుగుతామండి, వాక్యం అడుగుతున్నామండి. దేవా మీ బైబిల్ నాకు తెలియాలి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం పైన అవగాహన నాకు ఉండాలి, ప్రతి వచనం పైన అవగాహన నాకు ఉండాలి, ప్రతి సందర్భం నాకు అర్థం అవ్వాలి. కనీసం నేను నా హృదయానికి నేను చెప్పుకోవాలి, నా హృదయాన్ని నేను సంతృష్టిపరచుకోవాలి. ఈ వచనం నాకు తెలుసు, నాకు దేవుడు నేర్పాడు అని. మీ హృదయాన్ని మీరు సంతృష్టి చేసుకుని మీరు వాక్యంలో బలపడిన తర్వాత మీ చుట్టూతో ఉన్న కొద్దిమందికైనా దేవుడి మాట అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. వాక్యం చెప్పటం అంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు టకా 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 అడిగి చెప్తున్నారు అనుకోండి, వాడు వింటాడు. వాడికి తెలియదు వాడి చేతిలో బైబిల్ లేదా, వాడి చేతిలో రెఫరెన్స్లు లేవా. దాని వివరణ చెప్పగలగాలి, దానికి వాడికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పగలిగే జ్ఞానాన్ని దేవుడి వలన పొందుకోవాలి. అది సొలొమోనుకు దేవుడు ఇస్తానని చెప్పాడు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ జ్ఞానాన్ని పొందుకున్నాను, జ్ఞానాన్ని దేవుడి వలన నేను సంపాదించాను అని చెప్తున్న ఈ సొలొమోను దేవుడు ఇచ్చేసాడు కదా, ఇస్తానని చెప్పాడు కదా. అది పొందుకోవడానికి సొలొమోను ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అది చూడాలి. చిన్నమాట కాదండి అది. సొలొమోను రాత్రికి రాత్రి జ్ఞానం అయినవాడు కాదు. అలాగే సొలొమోను సబ్జెక్ట్ దగ్గరికి వచ్చే ముందుగా ఒకసారి మిమ్మల్ని దావీదును జ్ఞాపకం చేస్తాను. దావీదును జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటే అలాంటి చెప్తాను. దావీదు తన తరం వరకు సేవ చేశాడా? చేశాడు. కీర్తనలు రాశాడు. ఇంకా దావీదు గురించి మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దావీదు అన్నాడు, నేను బైబిల్ను దివారాత్రములు ధ్యానించాను అన్నాడు. బాగా వినండి మీరు. ఇప్పుడు మరి బైబిల్ను దివారాత్రములు ధ్యానించిన దావీదు గర్భాన్న పుట్టిన సొలొమోను ఆటోమేటిక్గా జ్ఞానం అయిపోలేదా? అవ్వలేదండి. తండ్రి జ్ఞానం అవ్వచ్చు కాక, తండ్రి సేవకుడు అవ్వచ్చు కాక, తండ్రి వాక్యంలో సూపర్ అవ్వచ్చు కాక, ఇతడు మాత్రం మరలా దేవుడిని ఏం చేస్తున్నాడు? వాక్యం ఇమ్మని. తండ్రి జ్ఞానం తండ్రిదే, కుమారుడికి జ్ఞానం కుమారుడిదే. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికో వాక్యం వచ్చింది, ఎవరో గొప్పవాళ్ళు అంటే నీ సంగతి ఏంటి? మా నాన్న సూపర్ అండి, మా నాన్న జ్ఞానండి, మా నాన్న కీర్తనలు రాశాడండి, మా నాన్న అంత సేవకుడు ఎవడో లేడండి అని ఏమండి సొలొమోనుకి ఆ గర్వం కానీ, ఒక సేవకుడి గర్భాన్ని పుట్టి ఏమంటారు దాన్ని, అతిశయం కానీ అవి ఏమీ లేకుండా, దేవా నాకేం తెలియదు, నాకు కూడా జ్ఞానం ఇస్తారా అని దేవుడిని అడుగుతున్నాడు. చూడండి, దావీదు పలికిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. మీ అందరికీ తెలుసు, నేను బైబిలును దివారాత్రములు ధ్యానించాను గనుక నా బోధకులందరికంటే దేవుడు నాకు విశేష జ్ఞానాన్ని ఇచ్చాడు. తెలుసుక మీకు అవన్నీ దావీదు పలికింది. నా బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు వచ్చింది. కారణం ఏంటంటే నేను బైబిలును దివారాత్రములు ధ్యానించటం ప్రారంభించాను. అంటే ఎవరు భక్తుడవుతున్నా, ఎవరు జ్ఞానవుతున్నా ఆ దైవ జ్ఞానం అనేది ఊరకనే రావటం లేదు. దాని వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. వాక్యం కోసం కష్టపడుతున్నారు. దేవుడి వాక్యం నేర్చుకోవడానికి కష్టపడుతున్నారు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యువకులు కానివ్వండి, స్త్రీల సమాజం కానివ్వండి, పురుషుల సమాజం కానివ్వండి, అందరూ బాగా ఆలోచించుకోండి నేను చెప్పే ప్రసంగం.
వాక్యం నేర్చుకోవడానికి కష్టపడుతున్నారా? కష్టపడే మనసు ఉందా? ఒక 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 బైబిల్ క్లాస్ మిస్ అయిపోతేనో, ఒక సభ మిస్ అయిపోతేనో, అక్కడ ఏదో ప్రసంగం అయిపోయింది, అక్కడ ఏదో ఒక రెఫరెన్స్ యొక్క వివరణ చెప్పేశారు, నేను మిస్ అయిపోయాను, ఆ పాఠం మిస్ అయిపోయాను, ఆ సంగతి మిస్ అయిపోయాను. ఎవరిలో ఆ భయం ఉంటుంది చెప్పండి? ఆ భయం ఉంటే క్లాసులన్నీ ఖాళీగా ఎందుకు ఉంటాయి? ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా బైబిల్ క్లాస్కి వస్తారు. రారండి, రావటం లేదు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, దేవుడి జ్ఞానం పట్ల మనకున్న అవిధేయత. వాక్యం కోసం పరుగులు పెట్టాలి, వాక్యం కోసం పరుగులు పెట్టాలి. దావీదు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత మీరు అలాగే ఎప్పుడైతే అతని జీవితం వాక్యంలో పడిపోయిందో, వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించడం అతనికి అలవాటైపోయిందో, అసలు వాక్యం గురించి అండి దావీదు పలికాడండి మాటలు. ఎంత మంచి మాటలు పలికాడంటే దావీదు. ఒకసారి 119 కీర్తన రండి, సొలొమోను దగ్గరికి వద్దాం. అంటే ముందే నాన్న ఎంత గొప్పడో చెప్తున్నాను. 119 కీర్తనకి రండి. 50 వచనం చూడండి. ముందు 50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చూసారా, నాకు బాధలలో ఇదే నాకేం చేస్తుందట? నెమ్మది కలగజేస్తుంది. దేవుడి వాక్యం ఏమండి, దేవుడి మాట ఏమండి దావీదుకి ఎలాంటిది ఇచ్చిందంట? నెమ్మది ఇచ్చింది. అంటే మనకి నెమ్మది కావాలి అంటే మనం దేంట్లో ఉండాలి? వాక్యంలో. మన జీవితం నెమ్మది పడాలి అంటే వాక్యం ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు వస్తారా? ఎక్కడ 9వ వచనానికి రండి, 119 9వ వచనానికి రండి. ఇదంతా వాక్యం గురించి చెప్తాడండి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. చూసారా, యవ్వనస్తులు బాగుపడాలి అన్నా కూడా ఏముండాలట? వాక్యం ఉండాలి కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, తర్వాత 13వ వచనం చూడండి, 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి. ఇప్పుడు సంపదను బట్టి సంతోషిస్తున్నాడా? వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడా దావీదు? చూసారా, మనుషులు దేన్ని బట్టి సంతోషిస్తారు ఈరోజు? మంచి ఉద్యోగం ఉంటే సంతోషం, మంచి చదువు ఉంటే సంతోషం, మంచి డబ్బు ఉంటే సంతోషం, ఏమంటే మంచి ఆనందంతో కూడా చుట్టుపక్కల జనం ఉంటే, ప్రజలు ఉంటే ఆ సంతోషం. కానీ దావీదుకి వాక్యాన్ని బట్టి సంతోషం. ఇక్కడే దెబ్బతిన్నారండి. ఇక్కడే మన భక్తి జీవితం డెవలప్ అవటం లేదు. ఇక్కడే మన జీవితం దేవుడికి అనేది దగ్గర అవటం లేదు. ఎలా చదువుకుంటూ వస్తారా? 119 అంతా మీరు చదువుకుంటే 24 చూడండి, రాసుకోండి ఇవన్నీ. 24, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అబ్బా, ఇదండి అసలు టాపు. దావీదు పాపం చేయకపోవడానికి, దావీదు తప్పు చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసండి? ఏంటో తెలుసా? నీ వాక్యమే నాకు ఆలోచన కర్త. అంటే నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచన నేను ఎవరిని అడుగుతానంటే మనుషుల్ని అడగను. ఎవరిని అడుగుతాను? దేవుడిని అడుగుతాను, వాక్యాన్ని అడుగుతాను. వాక్యం నాకు ఏది చెప్పిందో నేను అది చేస్తాను. అంటే నా ఆలోచన కర్త మనిషి కాదు, ఎవరు? నీ శాసనం. ఒకడు నన్ను బాగా హింసిస్తున్నాడు, ఒకడు నన్ను బాగా బాధ పెడుతున్నాడు. ఏమన్నా ఇప్పుడు మనుషుల్ని అడిగారు అనుకోండి, మీరు పలానా వాడు కావాల్సిన టార్గెట్ చేసి బాధ పెడుతున్నాడు, ఏం చేయాలి బ్రదర్ అని మనిషిని అడిగారు అనుకోండి, ఆడు ఏం చెప్తారు చెప్పండి మీతో? ఆడు బాధ పెడుతుంటే నువ్వేమన్నా చేతకనుడువా? నీకు పౌరుషం లేదా? నీ వెనకాల మనుషులు లేరా? నీకేమి నీకు 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 అసలు నీకు ఇది లేదా? నీకు వయసు లేదా? నీకు అనుభవం లేదా? ఇంకా వాళ్ళు ఎలాగ ఎక్కేస్తారో మీకు తెలియదు కాదు. ఎక్కేసి 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 నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటారు మరి? ఆడు ఒకటి చేస్తే నువ్వు 4 చేయడు, మళ్ళీ కనపడకూడదు అంటారు మనుషులైతే. ఏమండి, ఇప్పుడు దేవుడిని అడుగుదాం. దేవా, ఒకడు నన్ను టార్గెట్ చేసి బాధ పెడుతున్నాడు దేవా, ఆడిని ఏం చేయాలంటే, ఊరుకునైనా ఆడికి ఏం తెలియదు, నువ్వు వాడిని క్షమించుకో అంటాడు. ఆడిని సహించుకో, ఆడిని భరించుకో, ఆడి జోలికి నువ్వు వెళ్ళకి, నీ పని నువ్వు చేసుకుంటే ఇల్లు అంటాడు. ఇది ఎంత బాగుంది. ఇంకోటి చెప్పనండి, ఇప్పుడు ఒకడు మనల్ని బాధ పెడుతున్నాడు అనుకోండి, ఆడి గురించి మనం ఆలోచించామనుకోండి, మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్ అండి. పనికి రాని ఆలోచనలు వస్తాయి, హృదయం అంతా పాడైపోతూ ఉంటుంది, హృదయం అంతా బరువెక్కిపోతూ ఉంటుంది. పోనీ మీరు ఆడిని ఏదో చేయడానికి ఒక ప్లాన్ వేసారు, అది వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు ఎలాగుంటే చెప్పండి మనసు? ప్లాన్ వేస్తే వర్కౌట్ అవ్వలేదు, ఇటు బాధపడలేదా, ఇంకో ప్లాన్ వేయాలి. నీ జీవితం అంతా ఈ ప్లాన్లకే. ఇంక ఇది ఎందుకండి? పనికిరాని జీవితం కదండి. వాక్యం ఉండదు, దేవుడు ఉండడు, దేవుడు పని ఉండదు.
ఇలాగేనండి చాలామంది బ్రతుకులు నాశనం చేసుకుంటారు. పనికిరానివన్నీ హృదయం నిండా నింపుకుని అందులో దేవుడు వాక్యం ఆల్రెడీ విత్తబడిన వాక్యాన్ని పనికిరాని అన్ని నింపుకోవడం వల్ల ఉన్న కాస్త కూడా బయటికి వెళ్ళిపోయింది. ఇక పనికిరాని వారుగా భ్రష్టులుగా మారిపోయి దేవుడికి పనికిరాని వారుగా జీవితాలు మారిపోతాయండి. దావీదు అలాంటి తప్పు చేయలేదు. నా ఆలోచనకర్త, నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు నా ఆలోచన నేను మనుషుల్ని అడగను. ఎవరిని అడుగుతానట? దేవుడు. ఒకసారి చదవండి, అది ఎంత బాగుంది. 24 వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి 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 అంటే వాక్యం, శాసనాలు, దేవుడు మాటలు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అందుకే నా బ్రతుకు బాగుంది. అందుకనే నా జీవితంలో బత్సెబాతో నేను చేసిన ఒక తప్పు తప్ప నా లైఫ్ టైం మొత్తంలో మరో తప్పు మీకు కనబడకపోవడానికి కారణం ఇదిగో, నా ఆలోచనకర్త, నాకు మార్గం చూపేది వాక్యం, మనుషుల మాట కాదు. ఇంతలా ధ్యానించాడా దావీదు వాక్యాన్ని అంటే? అవునండి. ఇంకలా చదువుకుంటూ వస్తారా మీరు ఆశ్చర్యపోతారండి. అసలు ఈ వాక్యం గురించి ఆయన చెబుతున్న మాటలు 119 మొత్తం మీరు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాగ మీరు ముందుకు వచ్చేసి 50 వచనం చదివారు కదా, 57 చదవండి. 57 వచనం, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఏమంటే అలాగే నీ వాక్యాన్ని అనుసరించే నేను నడవడానికి నిశ్చయించుకున్నాను అన్నాడా? అలా పేజ్ తిప్పండి. 99 చదవండి. ఇందా నేను చెప్పింది ఇదే. 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే, నా బోధకులు అంటే దావీదు గారికి అప్పటికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మీకు అర్థమైందా? దావీదు గారు మనలాగే ఒక మందిరానికి వెళ్ళేవాడు కదండి, సామాన్యుడు కదండి. రాజు అయినా సరే మందిరానికి వెళ్ళి యాజకుడు చెప్తున్న వాక్యం వినాల్సిందే. ఇతను కూడా సామాన్యుడిగా కూర్చునేవాడు, వాక్యం వినేవాడు. అప్పుడు ఆయన చుట్టూ చాలామంది, ఆ రోజుల్లో అతనికి వాక్యం చెప్పడానికి చాలామంది బోధకులు ఉన్నారు. ఈ మాట నిజంగా మీరండి జాన్సన్ అని బాగా నొక్కి 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 చెప్పేవాడు అండి ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా. నా బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు వచ్చిందని ఆయన ధైర్యంగా వేదికల మీద చెప్పేవాడు. కారణం, నేను రాత్రింపగళ్ళు బైబిలే ధ్యానిస్తున్నాను అన్నాడు. అదే కదండి ఇక్కడ ఆయన దావీదు కూడా చెప్తున్నది, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎలాగొచ్చింది దావీదుకి బోధకులందరికంటే జ్ఞానం ఎలాగొచ్చింది? దివారాత్రములు వాక్యాన్ని ఏం చేశాడు ఈయన? ధ్యానించాడు. వాక్యం గురించి ఆయన అన్న మరో మాట ఏంటో తెలుసండి, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ శాసనములు నాకు దొరికాయి. క్రొవ్వును మెదడు తింటే ఎలాగుంటుంది నాలుగుకి? మామూలు మెదడు తింటుంటేనే అసలు అది ఒక రకం అండి మెదడు. కానీ కొవ్వు మెదడు ఇంకా మరి టేస్ట్ అలా ఉంది నీ వాక్యం నాకు అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి దావీదు తండ్రి ఇంత వాక్యంలో గొప్పవాడైతే, శాసనాలు ఇంత బాగా తెలిసిన వాడైతే ఆటోమేటిక్గా సొలొమోను జ్ఞానం అయిపోయాడా? అవ్వలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు దావీదు కష్టం, దావీదు దేవుడు వాక్యం పైన చూపించిన ప్రేమ, వాక్యం పట్ల ఆయనకున్న విశేషమైన ఆసక్తి ఇప్పటి వరకు మీకు చూపించాను కదా. ఇప్పుడు సొలొమోను తర్వాత కొడుకు అడిగాడు, జ్ఞానం కావాలి తండ్రి, జ్ఞానం కావాలి తండ్రి అంటే జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. ఎలాగిచ్చాడు తెలుసా? ఆ జ్ఞానం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన ఒకటి రాశాడు. మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథానికి వెళ్దాం. ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదువుదాం. ఏమంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం ఎవరు రాస్తున్నారు చెప్పండి? ఇది సొలొమోను కదా. సొలొమోను సామెతలు, రైట్. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. ఇది అండర్లైన్ చేయండి. వివేచన అభ్యసించిన ఎడల. అభ్యాసము అనగానే ఏంటి చెప్పండి? ఇది మనకు అర్థం అవుతుంది. విద్యాభ్యాసము అంటే అర్థం ఏంటి? స్కూల్ చదువులండి. విద్యాభ్యాసం అంటే ఏంటి? చదువు. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలట?
అభ్యసించాలి. అంటే స్కూల్లో చదువుకి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చి చదువుకుంటున్నామో దేవుడి వాక్యాన్ని కూడా అంతే శ్రద్ధతో చదవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి పడే కష్టాలు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి, జాగ్రత్త చదవండి. తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, 4వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడలా. బా, దేవుడి వాక్యం ఎలా వెతకాలట? ఎలా వెతకాలి? వెండిని వెతికినట్లు వెతకాలట. ఇప్పుడు ఆగుపదాం, ఆలోచిద్దాం దీన్ని. మియాపూర్లో ఉన్నాం కదండి మనం. పటాన్చెరు శివార్లలో ఎక్కడో ఒక స్థలం చూపించి, ఈ స్థలం ఒక 100 ఎకరాలు ఉంది కదా, 100 ఎకరాలలో కింద వెండి ఉందంట అని పేపర్లు వేసారనుకోండి. ఎక్కడుంది? పటాన్చెరు శివార్లలో 100 ఎకరాలలో కింద వెండి ఉంది అని పేపర్లో వచ్చింది. ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు పటాన్చెరు మొత్తం తవ్వేస్తారు వాళ్ళు కింద నుంచి పైకి. దేనికోసం? కింద ఏముంది? వెండి. వెండిని వెతకడానికి మనిషి ఎలా కష్టపడతాడు? అప్పుడప్పుడు చూడండి, రాయలసీమ ప్రాంతంలో ఏదో ప్రాంతంలో వర్షాలు పడి వజ్రాలు దొరుకుతాయట. ఎక్కడండి? ఏదో ఊరండి. వర్షాకాలంలోనే కదా అది, వర్షాకాలంలోనే. మీరు అక్కడ చూడండి, ఆ వర్షాకాలం అంతా ఇల్లుల్లో వదిలేస్తారండి. చిన్న చిన్న పిల్లలు కానించి పెద్దోళ్ళు కానించి అందరూ వెళ్ళిపోయండి. ఆ రాళ్ళు గుట్టల్లో వర్షం పడుతుంటే అలా తడుచుకుంటూ అలాగ ఏమండి గొడుగులు వేసుకుని సంచులు కట్టుకుని ఎదుగుతూనే ఉంటారు. దేనికోసం? వజ్రాల కోసం. వెండి ఉంది, వెతుకుతారు. బంగారం ఉంది, బంగారం ఉందని చెప్పారనుకోండి, ఇంకా ఎలాగ ఎదుగుతారు? నిద్రపోతారు అసలు. ఇక అబీస్పేటలో ఎక్కడో రైల్వే స్టేషన్ పక్కన బంగారం ఉందని అనుకుంటే రైల్వే స్టేషన్ కూడా తవ్వేస్తారు తెల్లారిసరికి. కింద ఏముంది? బంగారం. వెండిని, బంగారాన్ని మనిషి ఎలా వెతుకుతాడు? బాగా ఆలోచించండి మీరు. వెతకడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడు, వెతకడానికి ఎంత కష్టపడతాడు. అంటే ఈజీగా దొరుకుతాయి కింద ఉన్నవి, వెండి కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఈజీగా దొరుకుతాయా? దొరకవు కదా. ఇప్పుడు దేవుడి వాక్యం కోసం అట అలా వెతకాలట. అలా వెతికిన వాడికి జ్ఞానం, అలా కష్టపడిన వాడికి దేవుడి జ్ఞానం వచ్చింది. టైటిల్ అదే. దేవుడు జ్ఞానం ఎవరికి ఇస్తాడు అంటే, ఓరకిని అలా ఏ కష్టం లేకుండా ఏ శ్రమాన్ని తీసుకొని నాకు మాత్రం వాక్యం వచ్చేయాలంటే ఎవరికి వాక్యం రాదండి. కష్టం, శ్రమ, నీ ఆసక్తి ఎలాగుండాలంటే వాక్యం పట్ల వెండిని వెతికినట్లుగా. మళ్ళీ చదువుతాం 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల. దాచబడిన ధనమట. దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతాం? ₹1,00,000 చిట్టి వచ్చింది, ఇంట్లో అయితే కొట్టేస్తారని ఎక్కడో దూరంగా మీరు దాచిపెట్టారు అని అనుకుందాం. రోజుకోసారి 2 రోజులకోసారి వీళ్ళు చూసుకుని రారండి దాన్ని. ఉందా లేదా? ఉందనుకోండి, హ్యాపీ. పొరపాటున ఎవడని లేపేస్తే అక్కడి నుంచి ప్రాణం ఎలాగుంటుంది చెప్పండి? దాచబడిన ధనం. ఇప్పుడంటే బ్యాంకులు వచ్చినాయి కాబట్టి అంటే దాచుకుంటున్నారండి. ఇప్పుడు బ్యాంకుల్లో, ఒకప్పుడు బ్యాంకులు లేవు కదా. ఒకప్పుడు ఎలా దాచుకునేవారు ధనాన్ని? తెలుసు కదా మీకు. రాళ్ళ గుట్టల్లోనూ భూమిలోనూ రాజులు వాళ్ళకున్న బంగారాన్ని, వెండిని బిందుల్లో వేసేసి ఆ బిందులు పాతి పెట్టేవారు. అవే లంకి బిందులు అని అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి మన వాళ్ళకి. అదేదో దేవుడిచ్చాడని, దేవత ఇచ్చారని వాళ్ళకి బలులు ఇవ్వటం, పిచ్చి పిచ్చి పనులని చేస్తారు వీళ్ళు. దేవుడిచ్చింది కాదు, దేవత ఇచ్చింది కాదు, అవన్నీ పూర్వంలో ఉన్న రాజులు పాతిపెట్టినవి అవి. దాచబడిన ధనం. బ్యాంకులో డబ్బులు వేసుకున్నారు అనుకోండి, ఓ 3 లక్షలు బ్యాంకులో వేసారు అనుకోండి. ఎక్కువ క్యాష్ బ్యాంకులో ఉన్నప్పుడు మీరు కావాలంటే మీరు కూడా పర్టికులర్గా ఆలోచించుకోండి. ఎక్కువ క్యాష్ బ్యాంకులో ఉన్నప్పుడు 2 రోజులకోసారి చెక్ బ్యాలెన్స్ కొడతారు. మీరు కొట్టరా? బ్యాలెన్స్ చెక్ చేసుకోరా? ఎందుకంటే హ్యాకర్స్ వచ్చేసారు కదా. ఇప్పుడు ఎవడన్నా లేపేస్తావు ₹1,00,000 అందులోంచి. ఒక 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పుడు అంత బాగా చెక్కింగే కదండి. ఉన్నాయా? అంక కనపడ్డది అనుకోండి, 4,98,755. అమ్మయ్యా, ఉన్నాయిరా. మీకు అర్థమైందా? దాచబడిన ధనం, దానిపైన ఎంత మక్కువ, ఎంత ఇష్టమో, ఎంత ఆసక్తి, ఎంత మనసైతే నువ్వు దాని మీద పెడతావో. మళ్ళా చెప్తున్నానండి, వాక్యం మీద మనస్సు పెట్టకుండా, ఇదిగో ఈయన చెప్తున్నంత లోతుగా మీరు మనసు పెట్టకుండా దేవుడి వాక్యం రాదండి. దేవుడి వాక్యం రాదు. ఇది
దేవుడి వాక్యాన్ని పొందుకున్న సొలొమోను తన అనుభవంతో చెప్తున్నాడు. దేవుడు ఇస్తానన్నాడు కదా అని ఊరకి నాకు రాలేదు అది. ఆ వాక్యం కోసం నేను పడ్డ కష్టాన్ని చెప్తాను, నేను ఎలా వెతికానో చెప్తాను, ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి నేను పడిన శ్రమలు చెప్తానని చెప్తున్నాడు. ఇప్పుడు 3వ వచనం మళ్ళీ చదువుదాం. 4వ వచనం, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమున్నది వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు అప్పుడు గ్రహిస్తావు. అప్పటి వరకు తెలియదు నీకు. ఎలాగుంది? ఎంత లోతుగా రీసెర్చ్ చేస్తేనే తప్ప దేవుని యందు భయము భక్తి నీకు పుట్టదు. ఇంకా చదువుతారా కింద, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. ఫుల్ స్టాప్. ఇదే మన పాఠం అండి. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు లభిస్తుంది? వెండిని వెదికినట్లుగా దాచబడిన ధనము కోసం నువ్వు భయపడుతూ ఎలాగైతే ఉన్నావో, వాక్యాన్ని నేను మిస్ అయిపోతున్నానన్న భయంతో కూడిన మనసు నీకుందా? తెల్లవారుజామున క్లాసులు చెప్తానండి. ఇప్పటికీ నేను జూమ్ క్లాసులకు వస్తాను. నేను పడుకునేసరికి రాత్రి ఎంత అవుతుందో తెలుసండి. ప్రతిరోజు 2 దాటిన తర్వాత పడుకుంటాను. 2:30. అదే మీటింగ్ ప్లేస్ దూరం అనుకోండి 3 కూడా అవుతుంది. తెల్లవారుజామున నేను 3 గంటలు పడుకొని తెల్లవారుజామున ప్రయాణం లేకపోతే లేచిపోయి నేను జూమ్లో కూర్చుంటాను. కారణం మాటలు, దేవుడి మాట నేను చెప్పటం వల్ల నేను కూడా ఆ రోజు ఏదో విషయం నేర్చుకుంటాను. చెబుతున్న టైంలోనే నేను మరో విషయం నేర్చుకుంటాను. చెబుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకో విషయం దేవుడు నాకు నేర్పుతాడు. ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఎందుకు నిద్రపోవాలి కష్టపడుతున్నా? చూసారా, దేవుడి జ్ఞానం పట్ల మీకున్న ఆసక్తి. మన మధ్యకాలంలో యూత్ సెమినార్ జరిగింది. పిల్లలు వచ్చారు సుదూర ప్రాంతాల నుంచి. నిజంగా వాళ్ళు పడుతున్న కష్టం అండి మీకు తెలియదండి. అసలు తెల్లవారుజామున ప్రతిరోజు 4 నుంచి 6, 7 గంటల వరకు, ఏమంటే 3-4 గంటలు అండి తెల్లవారుజామున ప్రతిరోజు లేస్తారండి వాళ్ళు 4కి. చదవటం, నేర్చుకోవటం, డిస్కషన్లు చేయడం, మళ్ళీ రాసుకున్నవన్నీ పీడిఎఫ్లు చేయటం, ఇన్ని పుస్తకాలు చేశారు వాళ్ళు. కష్టం. ఆ టీంలో ఒక్కొక్కడు ఒక పని చేస్తూ ఉంటాడు. ఒకడు పీడిఎఫ్ నొక్కుతూ ఉంటాడు, టైపింగ్ చేస్తుంటాడు, ఒకడేమో ప్రింట్ చేస్తూ ఉంటాడు, ఒకడు పుస్తకాలు చేస్తూ ఉంటాడు. అవి మరో చోట పంచుతూ ఉంటారు. వాళ్ళు యవ్వన పిల్లడండి, వాళ్ళు వయసు చిన్నది. కానీ వాళ్ళు వాక్యం కోసం వాళ్ళు పడుతున్న కష్టం అండి, అది నన్ను ఆకర్షించింది. అందుకే తీసుకొచ్చాను వాళ్ళని. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో బైబిల్ను రీసెర్చ్ చేస్తారు. అందరూ ఒకటి చెప్పరాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో బైబిల్ కొత్తవి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, బయటికి తీస్తూ ఉంటారు. బాగా వాక్యం తెలిసిన వాళ్ళకి వాళ్ళు తీసిన సంగతులు చెప్తారని ఇది రైట్ అయినా మేము ఇలా చెప్పొచ్చా? రీసెర్చ్ అనమాట. బైబిల్ నేర్చుకోవాలి. ఏవో కొత్త సంగతులు బయటికి తీయాలి, కొత్తవి ప్రపంచానికి చెప్పాలి. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తపన, వాక్యం పట్ల తపన, వాక్యం పట్ల ఆసక్తి, వెండిని వెతికినట్లుగా శ్రద్ధగా బైబిల్ దివారాత్రులు ధ్యానించటం. అప్పుడు కదండి దేవుడి వాక్యం కాస్త వస్తుంది. ఇంత స్ట్రగుల్ పడితే, ఇంత శ్రమ పడితే కాస్త వస్తుంది వాక్యం. నేను వాక్యం నేర్చుకుంటున్న కాలంలో నేను బైబిల్ క్లాసులకి ఎలా తిరిగి ఉన్నా నా చుట్టూతో ఉన్న అప్పటి కాలంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఎక్కడో మాది ఇక్కడ చందానగర్లో లోపల రైల్వే స్టేషన్కి సుమారు 1 కిలోమీటర్న్నర లోపల నేను ఇంట్లో ఉండేవాడిని, చిన్న ఇంట్లో రెంట్కి. వాక్యం నేర్చుకోవడానికి నేను ఆల్రెడీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళి తెల్లవారుజామున 4:30-5 గంటలు లేచేవాడిని. 6 గంటలకి డ్యూటీకి వెళ్ళేవాడిని, 4 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. 1 గంట ఇంట్లో ఉండి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ 5, 6 లేదా 6:30-7 గంటల టైంకి చందానగర్కి వచ్చి అక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఎక్కి అక్కడ రైలు ఎక్కి మళ్ళీ నేను భరత్నగర్లో దిగి భరత్నగర్లో నుంచి బోరబండ వరకు మళ్ళీ అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బైబిల్ క్లాస్ విని మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వచ్చి భరత్నగర్లో మళ్ళీ ఎక్కివ్వండి లోకల్ ట్రైన్ రాత్రి 11కి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేను 12, 11:30 ఆ టైంలో పడుకుని 4 గంటలు 3 గంటలు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పడుకునేది 4 గంటలు 3 గంటలు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. బైబిల్లో దేవుడు వాక్యం నేర్చుకోవాలని ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి నా జీవితంలో పూర్తి నిద్ర అనేది నేను నిద్రపోలేదు. నేర్చుకుంటున్న టైంలోనా, చెబుతున్న టైంలోనా, టైంని వాడుకోవటంలో చాలా ముందుగానే ప్రసంగాలన్నీ వినటం ఉన్న టైంలో ఏ టైం వేస్ట్ చేసేవాడిని కదా. ఇన్ని డైరీ మా ఇంట్లో అంటే నేను నేర్చుకుంటున్నప్పుడు రాసిన డైరీలు ఉంటాయి. ఇన్ని 100,000 పాఠాలు రాశాను అప్పట్లో. వాళ్ళు చెప్పినవి, సేవకులు బోధకులు చెప్పినవి రాసుకున్నాను. నేను రాసినవి ఉన్నా, ఇప్పటికీ రాస్తున్నాను. ఇంతలాగా టైం అంతా బైబిల్ అనుకుంటేనే తప్ప కాస్త జ్ఞానం అనేది మనకు రాదండి. అంతే తప్ప ఏదో టైంపాస్గా ఆదివారం వస్తాను అంతే. ఇంకా మిగతా రోజుల్లో బైబిల్ చదవను, బైబిల్ గురించి ధ్యానించను, బైబిల్ గురించి ఆలోచించను అంటే ఎప్పటికీ మనకి ఏం తెలియకుండా అలాగ ఉండిపోతూ ఉండి అంతే.
కనుక దేవుని పిల్లలరా, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం రావడానికి గల కారణం ఇదిగో, నేను దేవారాత్రాలు బైబిల్ ధ్యానించానని దావీదు చెబితే, దేవుడు వరమిచ్చినా ఆ జ్ఞానం నేర్చుకోవడానికి ఇదిగో నేను పడిన కష్టం ఏంటంటే వెండిని వెతికినట్లుగా వెతికాను. దాచబడిన ధనం పైన మనిషి ఎలా మనసు పెట్టుకుంటాడో దేవుడిస్తాడన్న జ్ఞానం పైన అంత మక్కువ, అంత ఇష్టము నేర్చుకున్నాను. చూసారండి, నిజంగానండి కొంతమంది ఆసక్తిని చూస్తారండి, చాలా బాగుంటుంది ఆసక్తి వాక్యం పట్ల. ఒక అతను చూపిస్తాను నేను. ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో ఒక మాట, నేను ఏ మాట చెప్పినా అది బైబిల్ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, లేకపోతే మాట్లాడి నేను. దేవుడి జ్ఞానం నాకు వచ్చు అన్నవాడు, వాక్యం పొందుకున్నవాడు తన భక్తి జీవితాన్ని కొట్టొచ్చినట్టుగా అటు దేవుడికి ప్రజలకి చూపెడతాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీకు తెలుసు, బాప్తిస్మ ఇచ్చి యోహాను. దేవుడు ముందుగానే తల్లిదండ్రులకి హెచ్చరిక చేశాడు. వాడు గర్భాన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. అనేక మందిని ఇశ్రాయేలులను దేవుని వైపు త్రిప్పటానికి, మళ్లించడానికి పుడుతున్నాడు, ఆ కొడుకు జాగ్రత్త అని చెప్పాడు. ఒకసారి చూద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయానికి రండి అందరూ. లోకాసు వార్త మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం 14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. తర్వాత, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తరపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడు. ఏమంటే చాలు. ఇప్పుడు ఈ పుట్టబోయే బాప్తిస్మ ఇచ్చి యోహాను చేయబోయే కార్యాన్ని దేవుడు చెప్పాడు ఇక్కడ ముందుగానే. అతడు సామాన్యుడు కాదు, అనేక మందిని దేవుని వైపు మళ్లించడానికి పుడుతున్నాడు. వెరీ గుడ్. మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఒక వ్యక్తి ప్రజలను దేవుని వైపు మళ్లించాలి అంటే అతనికి రావాల్సింది ఏంటి చెప్పండి? ఎలా మళ్లిస్తాడు ప్రజలను దేవుడి వైపుకు? వాక్యంతో మళ్లిస్తాడు. వాక్యం ఉంటేనే కానీ ఆ వ్యక్తి ప్రజలను దేవుని వైపు మళ్లించలేడు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు వాక్యంతో అనేక మందిని దేవుని వైపు మళ్లించాలి అని అనుకున్నప్పుడు యోహాను గారికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు జ్ఞానం కావాలి, వాక్యం కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఈయనకు కూడా వాక్యం ఇచ్చాడు దేవుడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు తెలుసండి? ఆ వాక్యం కోసం అతను కానీ తల్లిదండ్రులు కానీ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. ఏంటా నిర్ణయాలు అంటే, పుట్టిన పసిబిడ్డను లోకంలో ఉంటే, ప్రజల మధ్య ఉంటే అలా పాడైపోతాడేమోనని బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టారు? వాళ్ళు అడవిలో విడిచిపెట్టారు. అడవిలో విడిచిపెట్టేస్తే నన్నెందుకు అడవిలో విడిచిపెట్టారని ఎత్తుకుంటే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు అతను. నో, నేను దేవుడి కోసం పుట్టానట, నేను ఇక్కడే పెరగాలట పాపానికి దూరంగాని. ఇటు తల్లిదండ్రులు చేసిన త్యాగం చూశాడు. ఆ బిడ్డ అడవిలో ఏమంటే ఆ మిడతలో ఆ తేనె తింటూ అలాగా బిడ్డ పడుతున్న కష్టము చూశాడు. వాక్యం కోసం, దేవుడి సేవ చేయటం కోసం ఇంతగా కష్టపడుతున్నాడు కదా యోహాను అని దేవుడు ఏం చేశాడు తెలుసండి? 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. తిబెరి కైసరి ఏలుబడిలో యోదేకు పొంతు పిలాతు అధిపతిగాను చూసారండి, దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడికి వచ్చిందట? ఎక్కడున్నాడట? అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చింది. మరి అంతకు ముందు ఏమంటే ఇతనేమో అడవిలో ఉన్నాడు, వీళ్ళందరేమో అధికారులుగా ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం? ఇతను అడవిలో ఉన్నాడండి, ప్రజలు పరిపాలించే రాజులు ఉన్నారు. తిబెరి కైసరు ఉన్నారట, చతుర్థాధిపతులు ఉన్నారంట, పొంతు పిలాతు ఉన్నాడట. ఏమంటే వీళ్ళందరినీ పెట్టుకుని, వీళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, హోదాలో ఉన్నవాళ్ళు, ప్రజల మధ్య ఉంటే, దేశంలో ఉంటే వాక్యం వీళ్ళందరినీ విడిచిపెట్టాట. ఎవరి దగ్గరికి వెళ్ళిందట? అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వాక్యం వెళ్ళటం ఏంటి? అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడా?
ఇక్కడున్న చతుర్థాధిపతులకు ఇవ్వచ్చు కదా, ఇక్కడున్న న్యాయాధిపతులకు ఇవ్వచ్చు కదా, ఇక్కడున్న శాస్త్రులు పరిచయాలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎవరికి ఇవ్వడట. ఒక కొడుకు వాక్యం కోసం కష్టపడుతున్నాడు. ఆ కొడుకు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడని వాక్యం వీళ్ళందరినీ దాటుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వాక్యం వెళ్తుందట. మీకేమర్థమైంది చెప్పండి? ఎవరికి ఇస్తున్నాడు జ్ఞానం? దేవుడు. కష్టపడుతున్న వాడికి. కష్టపడే మనసు ఉందా ఆ వాక్యం కోసం? వాక్యాన్ని ఇష్టపడే మనసు ఉందా? దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యం అనర్గళంగా నేను మాట్లాడాలి, నాకు తెలియాలి అని నీకు కష్టపడే మనసు ఉంటేనే తప్ప దేవుడి వాక్యం ఎవరికి ఇవ్వడు. ఎందుకంటేనండి, జాగ్రత్తగా వినండి, విలువైన వస్తువులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. మనం ఇస్తామా? చిన్న పిల్లడు ఉన్నాడండి, ఆటలాడుతున్నాడండి, ఏది పడితే అది విసిరేస్తాడు. యాపిల్ ఫోన్ కొని ఆడి చేతులు పెడతారా? పోనీ బంగారు వస్తువు ఏమన్నా వాడు మెళ్ళ వేస్తారా? అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలకు ఉంగరాలు పెడతారండి. ఉంగరాలు పెట్టి ఎందుకైనా మంచిదని దాన్ని తాడు కడతారు. మళ్ళీ ఎందుకు కట్టారు తాడు? ఉంగరం పెట్టి తాడు ఎందుకు కట్టారు చెప్పండి తల్లులు? దాని విలువ వాడికి తెలీదు, పడేస్తాడు. అప్పుడప్పుడు చూడండి, ఆడపిల్లలు పట్టీలు పెడతారండి. ఆడపిల్లలకి వాళ్ళు ఎక్కడో పడేసి వచ్చి అమ్మ పట్టి లేదమ్మా అంటది. పడేసింది ఎక్కడో. ఎందుకంటే ఆ పట్టి విలువ కానీ, ఉంగరం విలువ కానీ, బంగారం విలువ కానీ పిల్లలకి తెలీదు. తెలియనప్పుడు ఇస్తే భద్రంగా వాటిని చుట్టూ తల్లిదండ్రులు కన్నేసుకుని ఉంచుతారు. పట్టీలు ఉన్నాయా? అప్పుడు చూడండి, అమ్మలో పట్టీలు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, అస్తమాట అడుగుతూ ఉంటారు వీళ్ళు తల్లులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇసిరేస్తారో ఎక్కడ పడేస్తారో తెలియదు. కారణం వాటి విలువ పిల్లలకి తెలీదు. విలువైనవి ఇవ్వాలి అనుకున్నప్పుడు పొందుకునేవాడికి కూడా అర్హత ఉండాలి. దేవుడి జ్ఞానం ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లో పెడతాడు అనుకుంటున్నారా? దేవుడి వాక్యాన్ని మనసు బాగోనప్పుడు నీకు ఇస్తాడని అనుకుంటే మాత్రం పొరపటండి. వాక్యాన్ని పొందుకోవడానికి సిద్ధపడిన మనసు, వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం అంటే ప్రేమ, వాక్యం కోసం కష్టపడే తత్వం, ఈ తత్వాలన్నీ మనం పుణికిపుచ్చుకుంటేనే తప్ప కొంత జ్ఞానమైన దేవుడి భూమి మీద మనకి ఇవ్వడు. కనుక ఈ జ్ఞానం మనం పొందుకుంటున్నాం. నేను ఈ విషయం ఎలా ఆలోచించానంటేనండి, ఎక్కడ నాకు ఈ పాఠం తట్టింది అంటే, శ్రీకాకుళం సభలకు వెళ్ళాను. శ్రీకాకుళమే అన్నారు, శ్రీకాకుళం వైజాగ్ వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది, ఇంకా కాదట ఇంకా ముందుకు రండి అన్నారు, ఇంకా ముందుకు వెళ్ళాను పలాస. ఆ పలాస దగ్గర నుంచి దిగిపోయిన తర్వాత వచ్చేసిందంటే, లేదండి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళిపోయేసరికి కారు అలా వెళుతుంటానండి, చుట్టూ కొండలు అడవి, కొండలు అడవి, కొండలు అడవి, అక్కడక్కడ ఒక ఊరు. చివరికి అలా వెళ్ళిపోయేసరికి అండి అది డెడ్ అండి. ఇక చుట్టూ పెద్ద పెద్ద కొండలండి, డెడ్ అండ్ ఊరు అది. ఆ కొండలు దాటి అవతలకి వెళ్ళిపోతే ఒరిస్సా. వాళ్ళంతానండి అంత చివర ఉండిపోయి బ్యాక్వర్డ్ క్యాస్ట్గా పిలువబడుతూ, గిరిజనులుగా పిలువబడుతూ, ఏమంటే నిజంగా అక్కడ మన సంఘం ఉంది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఉంది, అక్కడ కోఆర్డినేటర్ ఉన్నాడు, అక్కడ ఒక 60-70 మంది సంఘం ఉంది. వాళ్ళందరినీ చూసండి నేను నిజంగా నమ్మండి ఆశ్చర్యపోయానండి. అటు చూస్తున్నాను ఇటు చూస్తున్నాను, అన్న అడవులే, అడవుల్లో ఎక్కడో అడవుల్లో చివరున్న వీళ్ళకి దేవుడు సత్యవాక్యమా. సిటీ ఉంది పలాస, సిటీ ఉంది శ్రీకాకుళం, అక్కడ సిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి సత్యవాక్యం తెలియదు, అక్కడ అన్నీ అబద్ధ బోధలే. ఎక్కడో అరణ్యంలో చివరుంటున్న వీళ్ళకి మాత్రం ఏంటట సత్యవాక్యమా. మన సత్య సంబంధమైన సభల ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది, 100 మందిని తీసుకొచ్చారంట ఆ సభలకి. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆటోలు పెట్టి, వ్యాన్లు పెట్టి. నాకు అప్పుడే అనిపించింది, వాక్యం దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడా? ఏమన్నా అరణ్యంలో ఇంత లోపలికి ఉన్న ఈ పిల్లలకి వాక్యం ఇచ్చాడా? అవునండి. అరణ్యంలో ఉన్న యోహానికి వాక్యం ఇచ్చాడా? అవునండి. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే వాళ్ళ మనసు తహతలాడుతుంది, దేవుడి వాక్యం మాకు కావాలి, దేవుడి వాక్యం మాకు కావాలి అని వాళ్ళ మనసు కొట్టుకుంటుంది కనుక, వాళ్ళ మనసు దేవుడి వాక్యాన్ని కోరుకుంది కనుక, ఏమన్నా అంత లోపల ఉన్న పిల్లలకి వాక్యమా? నిజంగా మీరు నమ్మరండి. ఆ లోపలికండి ఈ కారు వెహికల్ కానీ ఏమన్నా వెహికల్ ఉంటే తప్ప అక్కడికి వెళ్ళడానికి ఆధారాలు లేవు. ఇక ఎవరికైనా ఓన్ వెహికల్ ఉండాలి, బస్సులు లేవు, ఆటోలు లేవు. అలాంటి లోపల సరిగా వాటర్ లేదు, సరిగా ఏమండి పవర్ కనెక్షన్ లేదు. ఏమండి ఆ ఊరు మొత్తంలో అసలు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షనే లేదు వాళ్ళకి, సెల్ ఫోన్ ఇంటర్నెట్ తప్ప. అంత లోపల ఉన్న వాళ్ళకండి నిజంగా ఏంటంటే వాక్యం ఏమిటం దేవుడు. బాగా ఆలోచించండి మీరు. అంటే వాళ్ళ మనసు కొట్టుకుందా వాక్యం కోసం అంటే కొట్టుకుంటుంది. ఇదిగో అరణ్యంలో ఉన్న యోహాను గారు మనసు కొట్టుకుంటుందా వాక్యం కోసం అంటే కొట్టుకుంటుంది. అన్నీ అందుబాటులో ఉండి సకల వసతులు, వాక్యం వినడానికి అనువుగా ఉన్న మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎంత పెడుతున్న మనసు వాక్యం పైన, జ్ఞానం పైన, నేర్చుకోవడానికి మనసు, పరుగు, కష్టం
ఇవన్నీ మనం పెడితేనే తప్ప ఎవరికి పడితే వారు దేవుడికి జ్ఞానము ఇవ్వడు. నీకు జ్ఞానం ఇస్తాను అని దేవుడు చెప్పినా అది పొందుకోవడానికి నేను ఇంత కష్టపడ్డాను. బంగారాన్ని వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా ఒక విలువైంది కావాలి అంటే ఎలాగైతే కష్టపడతారో నేను వాక్యం కోసం అలా కష్టపడ్డాను అన్న సొలొమోను సాక్ష్యాన్ని ఈరోజు మీ ముందు పెట్టాను. కనుక ఆలోచించుకోండి, దేవుడి జ్ఞానం కావాలా? ఖచ్చితంగా అందరం కష్టపడాలి, తిరగాలి, వెళ్ళాలి. సమయాన్ని వృధాగా లోకం కోసం, మనుషుల కోసమో, సంతోషాల కోసమో, ఆనందాల కోసమో, లోకంలో ఏదో సాధించటం కోసమో మీ విలువైన కాలాన్ని ఇచ్చారా? సంపద ఒకే రోజులో దేవుడి జ్ఞానం రాదు. ఒకే రోజులో నేను టైం అయిపోతుందండి, ఈ టైం అయిపోయిన తర్వాత ఏదో టైం పెట్టుకుంటాను, ఆ టైంలో మొత్తం నేర్చేసుకుంటా ఒకేసారి వచ్చేస్తుంది. మీకు ఇది అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. 10 రోజుల నుంచి అన్నం తినట్లేదు, కడుపు అంతా కాలిపోతుంది, ఆకలేసేస్తుంది. 10 రోజులు తినలేదు కదండి, 10 రోజులు పట్టుకొచ్చి ఒకసారి పెట్టిండంటే ఏమంటే 10 రోజులు అన్నం పట్టుకొచ్చి పెట్టేశారు, 10 బిర్యానీ ప్యాకెట్లు తినేస్తారు ఒకేసారి. 10 రోజులు ఏమంటే అన్నం అంతా ఒకేసారి తినేస్తారా? అవదు కదా. ఏ రోజు ఆ రోజు కదా తినాలి. నువ్వు ఎప్పుడుకి అప్పుడు కదా నేర్చుకోవాలి. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి కదా. కనుక దేవుడి జ్ఞానం వంట పట్టడం, దేవుడి జ్ఞానం అర్థం అవటం చాలా కష్టం. కనుక దీనికోసం ఏమంటే లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ త్యాగం చెయ్యండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను త్యాగం చేశాడు. నాకు లోకం వద్దు అనుకున్నాడు కనుక వాక్యం. మీకు ఇంకా చెప్పనా, యేసుప్రభు జీవితాన్ని మీరు చూడండి. యేసుప్రభు జీవితం మీరు ఆలోచిస్తే 12వ ఏట నుండి దేంట్లో కూర్చున్నాడట. అంటే ఎన్నో తరగతి చదువుతారు ఇప్పుడు లెక్కల ప్రకారం? 7th క్లాసు. 7వ తరగతి చదువుతున్న పిల్లోడు అంటే ఏడో తరగతి చదువుతున్న కాలం నుంచి వాక్యం పైన మనసా? అవును, అప్పటి నుంచి వాక్యం పైన మనసెట్టుకున్నాడు కనుక 33.5 ఏళ్ళు వచ్చేసరికి ఎలా మాట్లాడాడండి వాక్యం యేసుప్రభు. ఆ యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యులను తయారు చేయడానికి ఏం చేశాడు? వాళ్ళు వలలు పట్టుకున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఆ వాక్యం నేర్పించడం కోసం వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేమన్నాడు. వాళ్ళకి వాక్యం నేర్పడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. అపోస్తులకు వాక్యం నేర్పడానికి. వాళ్ళ అపోస్తులు అనగానే మనకులాగా సామాన్యులను మీరు అనుకోకండి. వాళ్ళకి లోక సంబంధమైన చదువు లేదేమో కానీ ధర్మశాస్త్రం పైన భయంకరమైన అవగాహన కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం మీద, వాక్యం మీద సరైన పట్టు కలిగిన వాళ్ళు. వాళ్ళకే మళ్ళా యేసుప్రభు వాక్యం చెప్పడానికి 3.5 ఏళ్ళు పట్టింది. సమస్త పనులన్నీ మానిపించేసి వెనకాల తిప్పుకున్నాడు. అప్పుడు కానీ వాళ్ళకి వాక్యం రాలేదు. మీకు ఏమర్థమవుతుందంటే, వాక్యం రావాలి అంటే కష్టపడే మనసు ఉండాలి, త్యాగాలు చేసే మనసు ఉండాలి, కొన్నిటిని విడిచిపెట్టుకోవాలి. అది సాగాలి, ఇది సాగాలంటే ఎప్పటికీ సాగదు. పోని నేను అలాగని మీ ఉద్యోగాలు, మీ పనులు, మీ చదువులు వదులుకొని నేను అంటం లేదు. ఎప్పటి వరకు అండి చదువు, ఎప్పటి వరకు అండి ఉద్యోగం? రాత్రింపగలు ఎవరు చేస్తారండి? ప్రతి ఒక్కరూ 6-7 అయితే ఇంటికి వచ్చేస్తారు. మరి ఆ మిగతా టైం అంతా ఏం చేస్తున్నారు? పడుకునే వరకు. చదువుకోరా, నేర్చుకోరా, వినరా, రారా క్లాసులకి. కష్టపడే తత్వం లేకపోతే వాక్యం అనేది దేవుడు మనకు అస్సలు ఇవ్వడండి. కష్టపడతాడు. ఎందుకు ఇస్తాడు తెలుసండి? మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాగా ఆలోచిస్తాడు? నేర్చుకోవడానికే కష్టపడ్డాడు అనుకోండి, నేర్చుకున్న దాన్ని నిలబెట్టడానికి ఏం చేస్తాడు? అర్థమైంది లేదు మీకు? ఇప్పుడు కష్టపడి వచ్చిందనుకోండి ఉద్యోగం, ఎలా చేసుకుంటాడు? చాలా జాగ్రత్తగా చేసుకుంటాడు. రికమెండేషన్ ఉద్యోగం అనుకోండి, ఆడెలా చేస్తాడు? రెక్లెస్గా పోతే పోనివ్వండి, ఇంకొక రికమెండేషన్ కూడా ఇంకొక ఉద్యోగం వస్తుంది అంటాడు. ఆడికి విలువ తెలియదు. కష్టపడి సంపాదించాడు అనుకోండి, దానిని వాడటం కూడా తెలుస్తుంది. కారు కష్టపడి కొనుక్కున్నారనుకోండి, ఎలా వాడతారు? గీత అన్నెవరు చక్కగా రాత్రిపూట అయ్యేసరికి కారు మీద కప్పేసి చక్కగా పార్కింగ్ చేసి ఎందుకంటే కష్టంతో వచ్చింది అది. అలా కాకుండా ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఉండవరా, పోతే ఇంకో గిఫ్ట్ వస్తుంది. కనుక దేవుడు వాక్యం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు. కష్టపడే తత్వం ఉందా వీడికి? ఇస్తే ఇచ్చిన దాన్ని కష్టపడి నిలబెడతాడు మళ్ళీ. కనుక కష్టపడే మనసు లేకుండా దేవుడు వాక్యం మనకి రాదు. దేవుడు జ్ఞానం ఎవరికి ఇస్తాడు అంటే మనసు ఉండాలి.